ఏం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యాలి, అదే అదే కరెక్ట్. కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇప్పుడు విరూపాక్షి వ్యవహారం ఒకటి కొత్తగా వచ్చింది, బట్ ఇదే కొత్త కాదు కదా. మీ పార్టీ ఆఫీసులో దాడులు చేశారు, వీళ్ళకి వచ్చి కొట్టారు, మీలాంటి వాళ్ళని కొట్టారు. ఎట్లా మరి దీనికి శ్రీనివాసరావు గారేమో పెయిన్ కిల్లర్స్ కాదు, రూట్ కాజ్కి వెళ్ళి క్రానిక్ డిసీజ్ని కిల్ చేయాలంటారు. ఎలా పాసిబుల్ అవుతుంది అసలు? ఈ ఆలూరు గొడవ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా మార్నింగ్ అండి. ఇప్పుడు ఆలూరు మనం నిన్న చూసాం సార్. నిన్న జరిగినటువంటి హై డ్రామా ఏదైతే ఒక ఎమ్మెల్యే ఒక దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ్ని ఇష్టానుసారం ఆవిడ్ని దూషించి చేసినటువంటి చర్య, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లోకి వచ్చేసారు సార్. ట్విట్టర్ లో ఆయన ఏమంటారంటే అండి, నారాసుర పాలన అని మొదలు పెట్టారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపేసి మా చేతిలో కట్టిపెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారో అదే పందా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర పాలన అంట. అయితే ఎన్సిబిఎన్ గారు రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది, దాడి చేసిన వారికి అధికార పార్టీ వారైతే వారికి రక్షణ, దాడి చేసిన వాళ్ళు ఎవరు సార్? విరూపాక్ష గారే కదా దాడి చేసింది. ఇదే అంశం మీద అనుకుంటా లాస్ట్ వీక్ మనం మాట్లాడాం. అవునండి, సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి. ఈ రోజు దాడి చేసింది, చంపేసింది సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి. ఇక్కడ దాడి చేసింది విరూపాక్ష గారు. ఆ రోజు పోలీసుల మీద దాడి చేసింది గాంజా బ్యాచ్. ఇక ఈయన సూటిగా అడుగుతా ఉన్నాడు సార్, ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్ష ఏమైనా ఉగ్రవాద? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేని అర్ధరాత్రి 2:45 భారీ పోలీసులతో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటో అడుగుతా ఉన్నాడు. ఆలూరు బీసీ ఎమ్మెల్యే ఇక్కడ ఈయన ఎస్సీ ఎస్టీల మీద దాడి చేశాడు కదా సార్, మరి దాన్ని ఎందుకు మరి ఈయన సంబోధించాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత అదొక మేజర్ పాయింట్ ఏంటంటే సార్, ఆయన ఏమన్నా ఉగ్రవాద? అర్ధరాత్రి 2:45 అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్, మరి 3 సార్లు అప్పటికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కదా సార్, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు కదా సార్. ఆయన ఎప్పుడు సార్ అరెస్ట్ చేయడానికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు ఆయన హయాంలో? బస్సులో ఆయన ఏమైనా మధ్యాహ్నం 1 గంటకా సార్ అరెస్ట్ చేసింది? ఆయన ఏమైనా మధ్యాహ్నం 1 గంటకు అరెస్ట్ చేశారా? చంద్రబాబు నాయుడు గారిని కూడా అర్ధరాత్రే, మరి ఆయన ఏమైనా ఉగ్రవాద ఏంటి సార్? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అయినప్పుడు, ఒప్పైనప్పుడు ఈ రోజు తప్పు ఎలా అవుతుంది సార్? మనకి సినిమా డైలాగ్ ఉంది సార్, నేను పదే పదే చెప్తా ఉంటా, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగోనప్పుడు విలువలు మాట్లాడకూడదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మొత్తానికి ప్రతి ఒక్క అక్షరానికి మేము ఆన్సర్ చేయగలం ఈ రోజు నాడు. ప్రతి ఒక్క అక్షరం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే ఇక్కడ ఆయన చేశాడని మేము చేయటం కాదు రిషి గారు. ఈరోజు ఒక ఎమ్మెల్యే అండి, ఇసుక అక్కడ జరుగుతున్నటువంటి ఆగడాన్ని ప్రశ్నించినందుకు, వారి కార్యకర్త ఇంటికి వెళ్ళి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అర్ధరాత్రి పూట మహిళ ఇంటికి వచ్చాడు. ఏం చేయాలి సార్? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన కాన్స్టిట్యున్సీలో అవతల పార్టీ వాళ్ళ ఇళ్ల మీద దాడికి వెళ్ళొచ్చు 100 మందితోటి. వెళ్ళిపోయి ఈరోజు పోలీసులు అరెస్ట్ చేస్తే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటారా? సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు రోజుకి దిగజార్చుతా. వీళ్ళు ప్రజాప్రతినిధులా, రౌడీలా? అదే కదా సార్. ఈ రోజు ఎవరెవరు, ఇప్పుడు ఈయన ఉన్నారు సార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు పరారీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిన ఆయన ముస్తఫా గారు పరారీలో ఉన్నారు. ఆ తర్వాత ఈ చిరంజీవి నాగ్ పరారీలో ఉన్నాడు, తమ్మినేని సీతారాం గారు అబ్బాయి. ఈయన కూడా పారిపోయే ఆస్కారం ఉందని అరెస్ట్ చేసి ఉంటారు. ఆ రోజు అర్ధరాత్రి అయినా కానీ ఏదైనా వాళ్ళకి ఎఫ్ఐఆర్ అందింది, దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సార్ మరి అర్ధరాత్రి అరెస్ట్ చేసింది? అప్పుడు బాధపడలేదు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? అర్ధరాత్రి ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఏ మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు అర్ధరాత్రి అరెస్ట్ చేయొచ్చా? కానీ ఇళ్ల మీద దాడికి వెళ్ళి శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో వంశీ గారు కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇది నెగిటివ్ అవుతుందేమో అని మనం అనుకుంటున్నాము, కానీ అతను ఈ ఎజెండానే నమ్ముకుని నన్ను నమ్మిన వాళ్ళని, నాతో ఉన్న వాళ్ళ కోసం ఎంతకైనా వెళతాని అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి పెయిన్ కిల్లర్స్ కాదు, ఒక శాశ్వత మెడిసిన్ కనుక్కోవాలి అని ఆయన చెప్పింది సార్. ఒక విషయం సార్, ఇక్కడ రిషి గారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియక ముందు ప్రజలు ఆయనకు 67 సీట్లు ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసుకోవటానికి 151 ఇచ్చారు సార్. ఏంటో తెలిసినాక 11 ఇచ్చారు.
ఓకే. కాబట్టి అదే డ్రామా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నమ్ముతారని ప్లే చేస్తా ఉన్నాడు. ఏదైతే నారాసుర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతా అదే ఉన్నాడు. ఒకసారి సక్సెస్ అది అయింది రెండు కదా, మళ్ళీ అదొకసారి ప్రయోగిస్తున్నారు. సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్, ఇదే ట్వీట్ లో ఆయన ఏం పెట్టాడంటే, రాష్ట్రంలో జెన్జీ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తాందని పెట్టాడు సార్. ఎవరు సార్ జెన్జీ? గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ సార్ జెన్జీ. అంబటి రాంబాబు, అంబటి రాంబాబు మర్చిపోయాం అసలు క్యాండిడేట్ ని. వీళ్ళ సార్ జెన్జీ. వీళ్ళు లోకేష్ గారు రాజీనామా కోరతారా? ఈ రోజు ఎవరు కూడా జెన్జీ అంతా కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉంది. వారికి కావాల్సినటువంటి అన్ని పరిశ్రమలు ఫుడ్ స్టెప్ మన పాదాల దగ్గరికి వస్తా ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జెన్జీ అంతా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వైపు ఉంది. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేదంటే నిన్న స్టార్ట్ అయినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, అభివృద్ధి ఇవన్నీ గురించి కూడా కూటమి మాట్లాడదాం. ప్రభుత్వం. దాని గురించి నెక్స్ట్ సెషన్ లోకి వస్తాను నేను. అదే దట్ ఆంజనేయ రెడ్డి గారు,